నువ్వు అతనికి చెప్పి నువ్వు స్క్రీన్ షేర్ స్టార్ట్ చేసి. ఓకే బాబాయ్. ఇది స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ కింద ఇందులో నీకు మిడిల్లో అప్ యారో బటన్ ఉంటుంది, యా అది క్లిక్ చేయి. ఇంటిగ్రేటెడ్ వెబ్ క్యామ్ క్లిక్ చేసినాక నీకు షేర్ దగ్గర ఎంటైర్ స్క్రీన్ అని ఉంటుంది రైట్ సైడ్. వచ్చిందా? యా ఓకే. యా సో యా నువ్వు ఇప్పుడు ఆ క్రోమ్కి వెళ్ళిపో, మనం ఎక్కడైతే డేటాబ్రిక్స్లో స్టాప్ అయినామో ఇది రైట్. యా ఒక్క నిమిషం. పార్టిసిపెంట్స్. యా సో బేసికల్లీ యా నోట్బుక్ అనేది మనం కోడ్ రాయడానికి యూజ్ చేస్తాం. అలా కొట్టేసి విజయ్ అది ఎంటర్ పిక్చర్ ఏమో. సో బేసికల్లీ ఒక్క విషయము, ఈ రికార్డింగ్స్ బయటకు షేర్ చేయకండి, ఎందుకంటే నేను కాగ్నిజెంట్లో ఉన్నా కదా, నాట్ సపోజ్ టు ఇట్లా ఎక్స్ట్రా ఇది చేయడానికి లేదు. సో అది కొంచెం రిస్కీ అవుతుంది, బట్ ఎనీవేస్. సో ఇప్పుడు మనం షూర్ బాబాయ్, కాన్ఫిడెన్షియల్. యా ఎందుకంటే నా పేరు అవన్నీ అనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు ఎందుకు ట్రైనింగ్ ఇస్తున్నావు ఇదంతా బయటకు వస్తే వచ్చినా ఏం కాదు అని చెప్తున్నాను. బట్ యా సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఎట్లయితే డిస్కస్ చేసినామో, వి నీడ్ అ కంప్యూటర్ టు ప్రాసెస్ అవర్ డేటా, రైట్? దాన్ని డేటా ఇంజనీరింగ్ టర్మినాలజీ వర్డింగ్ ఏమంటారంటే కంప్యూట్ అంటారు దాన్ని. కంప్యూట్ ఏదైతే కంప్యూటర్ లాగా పనిచేస్తుందో, లెక్కలు చేస్తుందో, ప్రాసెసింగ్ చేస్తుందో, కంప్యూట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సో మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే వర్క్ స్పేస్, రీసెంట్స్, సెర్చ్, ఓకే, క్యాటలాగ్, వర్క్ ఫ్లోస్ అండ్ కంప్యూట్. సో మనం ఫస్ట్ కంప్యూట్ అనేది క్లిక్ చే. ఓకే, ఇప్పుడు కంప్యూట్లో మనకి ఏం కంప్యూటర్స్ లేవు. ఓకే, బేసికలీ మనం ఫస్ట్ ఒక 2-3 కంప్యూటర్లు కావాలి మనకి. మన ఇంట్లోనో షాప్లనో మన ఓన్ ఉంటే అవి ఆన్ ప్రెమైజ్ అవుతుంది, అంటే మన ఓన్ సర్వర్స్. కానీ మనం ఇవాళ రేపు డేటా ఇంజనీరింగ్ మొత్తం క్లౌడ్లో చేస్తాం, మన కంప్యూటర్లు ఉండవు, వాళ్ళే ఇస్తారు కంప్యూటర్స్ రెడీ చేసి, అన్నీ రెడీ చేసి మనకు జస్ట్ క్రియేట్ చేసుకోనికి వాళ్ళే మనకు ఆప్షన్ ఇస్తారు. కాకపోతే దానికి మనం డబ్బులు కడతా ఉండాలి. ఈ ఒక కంప్యూటర్ వాడితే నెలకి $10, 2 వాడితే $20 అట్లా కంప్యూటర్ వాళ్ళు క్రియేట్ చేసి మనకి ఇచ్చినందుకు మనం దానికి కాస్ట్ కడతా ఉంటాం, రైట్? బేసికల్లీ దాన్నే క్లౌడ్ అంటారు. అజ్యూర్ కానీ జీసీపీ కానీ ఏడబ్ల్యూఎస్ కానీ వాళ్ళందరూ చేసేది ఇదే. మనం ఓన్గా కంప్యూటర్ షాప్కి పోయి ఆ కంప్యూటర్లు కొని ఫిట్ చేసి దానికి నెట్వర్కింగ్ పెట్టి, ఓకే, దాన్ని అంతా కాన్ఫిగరేషన్ చేసి దానికోసం ఒక ఏసీ పెట్టి, ఇదంతా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఈ క్లౌడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. క్లౌడ్ అనే కాన్సెప్ట్లో ఏంటంటే అవన్నీ మేము చూసుకుంటాము, ఓకే, మీరు జస్ట్ మాకు డబ్బులు కట్టండి, దానికి కూలింగ్ కావాలన్నా, సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా అవన్నీ మేము చూసుకుంటాం అనేది బేసికలీ క్లౌడ్ కాన్సెప్ట్. సో డేటాబ్రిక్స్లో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కంప్యూట్ అనేది మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది.
దాంట్లో మనం ఏం చెప్తామంటే జనరల్గా నాకు ఎన్ని కంప్యూటర్స్ కావాలి, 4 కావాలన్నా 5 కావాలన్నా, ఓకే, ఈచ్ కంప్యూటర్లో ఎంత మెమరీ, ఇంక 10 GB కావాలన్నా, ఇప్పుడు మనం ఫోన్ కొనేటప్పుడు కూడా సేమ్ థింగ్ చేస్తాం, 256 GB 128 GB, ఓకే, ప్రాసెసర్ ఇంటెల్ ప్రాసెసర్ కావాలన్నా ఏఎండి. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి మనం కంప్యూట్ అనే రీసోర్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా, రైట్. వన్స్ ఈ కంప్యూట్ అనేది మనం క్రియేట్ చేస్తే దెన్ ఆ కంప్యూటర్లో క్రియేట్ చేసిన కంప్యూటర్స్తోని ఆ సర్వర్స్తోని మనం ప్రాసెసింగ్ చేస్తాం డేటాని. ప్రాసెసింగ్ అంటే మనం క్వెరీ రాస్తాం, సపోజ్ సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ అంటాం, రైట్. ఆ ఆ క్వెరీ రాసినప్పుడు దాని మైండ్లో ఆ సిస్టంలో రెడీగా ఉండదు ఆన్సర్, అది పోయి ఆ డేటాని వెతికి స్టూడెంట్ నేమ్స్ ఏమేమి ఉన్నాయో చూసి, ఓకే, ఆ లెక్కలన్నీ వేసుకొని సపోజ్ టోటల్ ప్రాఫిట్ అని కొడతాం క్వెరీలో నోట్బుక్లో. టోటల్ ప్రాఫిట్ అని కొట్టంగానే దానికి డేటా ఏమేం చేయాలి, అది డేటా ఏడుందో తెలుసుకోవాలి, ఆ డేటాను మొత్తం రీడ్ చేయాలి, ఓకే. ఒక్కొక్క మంత్లీ ప్రాఫిట్ని యాడ్ చేయాలి, యాడ్ చేసి ఇయర్కి టోటల్ వేయాలి, రైట్. 12 months టోటల్ వేసి మనకు చూపెట్టాలి. సో ఇదంతా వెనకాల చాలా ప్రాసెసింగ్ అవసరం ఉంటుంది దీనికి. సో దీనికోసము మనం కంప్యూటర్ అనేది క్రియేట్ చేస్తాం, రైట్. సో డేటాబ్రిక్స్ తోడు మనం ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి మనకు ఒకటే సిస్టమ్ ఇస్తారు వాడు ఫ్రీగా, ఎక్కువ ఇవ్వడు, ఒక కంప్యూటర్ ఒక క్లస్టర్ ఒక కంప్యూటర్ ఇస్తాడు. సో అది మనం క్రియేట్ చేసుకోవాలంటే అక్కడ క్రియేట్ కంప్యూటర్ అని ఉంది కదా విజయ్, నీకు మధ్య మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో దాన్ని క్లిక్ చేయి, మిడిల్ ఆఫ్ ద స్క్రీన్, యా, ఇక్కడ కింద ప్లస్ సింబల్ కింద, యా. ఇప్పుడు చూడండి ఈ స్క్రీన్ కొంచెం కాంప్లికేటెడ్ కానీ మనం జస్ట్ నార్మల్గా అన్ని ఎస్ కొడతాం. ఇప్పుడు చూడండి వాడు ఏమంటుండు, మీకు ఒక కంప్యూటర్ ఇస్తుండు, ఓకే, దాంట్లో ఏమేమి ఉన్నది, స్పార్క్ ఉంది, ఓకే, స్కేలా ఉంది, ఇవన్నీ ఇన్స్టాల్ చేసేసి ఇస్తుండు సాఫ్ట్వేర్ వాడు, ఓకే. తర్వాత కంప్యూటర్ గురించి చెప్తుండు, 15 GB మెమరీ ఇస్తుండు, ఓకే. యాజ్ ఎ కమ్యూనిటీ యూజర్ యువర్ ఆటోమేటికలీ ఐడిల్ ఆఫ్టర్ 1 or 2 hours తర్వాత మీరు వాడకపోతే 1 or 2 hours తర్వాత దాన్ని ఆ కంప్యూటర్ అనే దాన్ని ఐడిల్ చేసేస్తాడు, ఎందుకంటే వాడు కూడా కాస్ట్ సేవ్ చేసుకోవాలి కదా, మనకు ఫ్రీగా ఇచ్చినంత మాత్రాన వాడు మీరు ఎంతన్నా వాడుకున్నా మీరు వాడకున్నా నేను అట్లనే పెడతా అన్నాడు. సో మనం 2 hours 3 hours వాడకపోతే ఆటోమేటికలీ టర్మినేట్ అయిపోతుంది, మనం మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలి, రైట్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది స్పార్క్ ఇస్తున్నాడు కాబట్టి స్పార్క్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి మనకి ఇస్తున్నాడు, రైట్. సో స్పార్క్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ కాన్సెప్ట్, అది మనం ఒక 15-20 days అయినాక స్టార్ట్ చేస్తాం, రైట్. ఇవన్నీ సెట్టింగ్స్తోని మనం ఇప్పుడు ఒక కంప్యూటర్ని క్రియేట్ చేస్తున్నాం, ఓకే. క్లిక్ కొట్టు అక్కడ కింద క్రియేట్ కంప్యూటర్. సో ఒక 2 minutesలో అది క్రియేట్ అవుతుంది. దాని పేరేమంటున్నాడు, విజయ్ కేస్ క్లస్టర్. క్లస్టర్ అంటే ఒక సెట్ ఆఫ్ కంప్యూటర్స్, మనం ఒకటే చేస్తున్నాం కానీ జనరల్గా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక కంప్యూటర్తోనే సరిపోదు, ఒక 10 20 హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ని ఇట్లా ఈజీ మెథడ్తోని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అదే ఇప్పుడు విజయ్ నువ్వు షాప్కి వెళ్ళి, ఓకే, నాకు ఒక కంప్యూటర్ కావాలంటే నీకు ఒక వారం పడుతుంది, నువ్వు ఆర్డర్ చేసి వాడు తెచ్చి అది ఫిట్ చేసి నువ్వు అందులో స్పార్క్ ఇన్స్టాల్ చేసుకొని, ఓకే, 15 GB మెమరీ కొని ఇవన్నీ పెట్టుకోవడానికి నీకు ఒక 1 week పడుతుంది కదా. అట్లా కాకుండా వీడు క్లౌడ్లో నీకు ప్రొవైడ్ చేస్తుండు ఆ కంప్యూటర్ని, మనకు ఒక్కటి ప్రొవైడ్ చేస్తుండు ఒక్క కంప్యూటర్. జనరల్గా ప్రొడక్షన్ ఆర్ బిగ్ కంపెనీస్ హండ్రెడ్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ రకంగా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, రైట్. ఒక్క నిమిషం ఇచ్చేసే అది క్రియేట్ అవుతుంది. ఒకసారి వర్క్ స్పేస్ మీద క్లిక్ చేయి విజయ్, సెకండ్ పాయింట్.
ఇప్పుడు ఒకసారి మళ్ళీ కంప్యూటర్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు చూడండి, మనం ఇంతకుముందు ఏమన్నది, మనకి ఏం కంప్యూటర్స్ లేవు అన్నది. ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసింది, బట్ స్టేట్ చూస్తే అది రన్ అవుతా ఉంది, ఇంకా కంప్లీట్గా క్రియేట్ కాలే. జనరల్గా 1 మినిట్ 1.5 మినిట్ పడుతుంది క్రియేట్ కావడానికి. ఇది అయినాక నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అది అయ్యే లోపల ఒకటి చెప్తా. ఆ క్యాటలాగ్ క్లిక్ చేయి. క్యాటలాగ్ అంటే వేరియస్ డేటాబేసెస్ ఉంటాయి, కానీ అది ఏమంటుంది, ఫస్ట్ నువ్వు ఇవన్నీ యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ క్లస్టర్. హైలైట్ చేయి విజయ్, అది ఆ స్టేట్మెంట్ ఉంది చూడు అక్కడ. డేటాబేసెస్ ఇష్టము, కానీ ఫస్ట్ నువ్వు క్లస్టర్ క్రియేట్ చేసుకో బాబు అని చెప్తుంది. యూ నీడ్ టు క్రియేట్ ఎ క్లస్టర్ టు యాక్సెస్ ద టేబుల్స్ ఆర్ డేటాబేస్, రైట్? సో అదే పని మనం ఇప్పుడు కంప్యూట్ సెక్షన్లో చేస్తున్నాం. ఈ ఫ్రీ వర్షన్ కాబట్టి జర ఎక్కువ టైం తీసుకుంటుంది. సరే రీఫ్రెష్ కొట్టు. అది కాదు, పైన పైన నీకు బ్రౌజర్లో అడ్రస్ కొడతావు కదా, బ్రౌజర్లో లెఫ్ట్ సైడ్లో, లెఫ్ట్ పైన అడ్రస్ బార్, ఇంకా ఇంకా పైన, ఇంకా అక్కడ రైట్, కిందికి రా. అది కాదు, కొంచెం కిందికి, ఆ రైట్ సైడ్ థర్డ్ది, యా అది కొట్టు. రీఫ్రెష్. ఇంకా కాలే, 1 మినిట్. మేబీ నా నెట్వర్క్ ఇష్యూ ఏమైనా ఉందేమో వైఫై. లేదు లేదు, నీ దాంట్లో సంబంధమే లేదు, అది మొత్తం వాడి సర్వర్స్ మీదే రన్ అవుతుంది. నువ్వు ఓన్లీ జస్ట్ ఆ ఓకే. వెబ్ పేజ్ లోడ్ అయితే సరిపోతుంది నీకు, అయిపోతుంది. సో మనం అంత లోపల చూద్దాం. మెమరీ వచ్చేసి 15 GB ఇచ్చిండు. ఎన్ని కోర్స్ అంటే సిపియూస్ ఉంటాయి కదా, మళ్ళీ 1 సిపియూలో ఎన్ని కోర్స్ అంటే ఒక సిపియూలో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఒక చిప్లో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ కాకుండా ఒక 100 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం అనుకోండి, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ లైన్గా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, కాబట్టి సిపియూని ప్యారలల్గా చేస్తారు ప్రాసెసింగ్. సో 2 కోర్స్ ఉంటే ఒక్కసారి 2 ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ చేస్తారు. అట్లా 8 కోర్స్, 16 కోర్స్, 32 కోర్స్ ఉంటాయి కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిపియూలలో. ఆ 32 కోర్స్ అంటే ఒకటేసారి 32 ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ చేయగలుగుతాయి, రైట్? అట్లా మల్టిపుల్ అనమాట. మనం బేసిక్ ఫ్రీ ఎడిషన్ కాబట్టి వాడు బేసిక్ 2 కోర్స్ ఒక 15 GB నార్మల్ మెమరీ ఇచ్చింది. ఇది అవంతకాకి రికార్డింగ్ షేర్ చేస్తా, తనను కూడా రికార్డింగ్ చూసి క్రియేట్ చేసి. ఇప్పుడు స్టేటస్ రెడీ అయిపోయింది విజయ్. ఇది స్టేటస్ సింబల్ మీద జస్ట్ ఇట్లా పెట్టు, ఆ గ్రీన్ డాట్ మీద. క్లస్టర్ ఈజ్ రన్నింగ్. సో నీకు క్లస్టర్ క్రియేట్ చేసేసిండు, రన్ చేసేసిండు, రైట్? బేసికల్గా ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఇది మనకు ఫ్రీ ఎడిషన్ కాబట్టి నీ క్లస్టర్ రన్ చేసినా నువ్వు రన్ చేయకపోయినా, ఆ, మర్చిపోయి అది అట్లనే రన్నింగ్లో పెట్టినా నీకు బిల్లు పడదు, రైట్? కానీ సపోజ్ ఇమాజిన్ చేసుకోండి, ఊబర్ కూడా ఒక 1000 క్లస్టర్స్ క్రియేట్ చేసుకుండు, యూజ్ చేస్తలేడు. 1000లో ఒక 20 యూజ్ చేస్తుండు, మిగతా 800 క్లస్టర్స్కి వాడికి బిల్లు పడతా ఉంటుంది. సో అది అవాయిడ్ చేయాలంటే మనం యూజ్ చేయనప్పుడు ఏం చేయాలంటే, రైట్ సైడ్కి రా, 3 డాట్స్ ఉన్నాయి చూడు, అక్కడ చూడండి, రీస్టార్ట్, క్లోన్, డిలీట్. వద్దంటే మొత్తం డిలీట్ అంటే మొత్తానికే వెళ్తుంది,
ఓకే, స్టాప్ సింబల్ ఉందా విజయ్, అది క్లిక్ చేయి. అది కాదు, దాని పక్కన అది ఆ స్క్వేర్ బటన్ ఉంది చూడు, అది దాని మీద పెట్టు. ఒకసారి పక్కన క్లిక్ చేయి, అది పోతుంది. టర్మినేట్. టర్మినేట్ అంటే మొత్తానికి క్లస్టర్ స్టాప్ అయిపోతుంది, రన్నింగ్లో ఉండదు. ఓకే, సో మనకు ఫ్రీ ఎడిషనే కాబట్టి అది ఇప్పుడు ప్రస్తుతానికైతే దాని గురించి వర్రీ అవ్వద్దు. ఓకే. ఓకే, నౌ లెట్స్, ఇప్పుడు మనం కంప్యూటర్ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ జాబ్ ఇస్ ఆ కంప్యూటర్ని యూజ్ చేసి దానికి కొంచెం డేటా ఇచ్చి ఒక క్వెరీ రాయాలి. ఇవాళకి అక్కడితో ఆపేద్దాం. సో విజయ్ ఇప్పుడు ఏం చేస్తామంటే వర్క్ స్పేస్కి పో. ఇది మనం వర్క్ చేసుకునే ప్లేస్ అన్నమాట. నువ్వు కోడ్ రాసినా ఏం రాసినా బేసికల్లీ డెవలపర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఇక్కడనే ఎక్కువ వర్క్ చేస్తారు. జనరల్గా మనం క్రియేట్ చేసినాం కదా కంప్యూటర్, అది జనరల్గా డెవలపర్స్ చెయ్యరు. టీమ్ ఉంటుంది అనమాట, డెవాప్స్ టీమ్ అనో ఇంజనీరింగ్ సపోర్ట్ టీమ్ అని ఉంటుంది కదా కొన్ని ప్రాజెక్ట్స్లో, వాళ్ళు క్రియేట్ చేసి మీకు అది మెషిన్ నేమ్ ఇస్తారు అంతే. మొత్తం అందరూ ఆ, ఇప్పుడు నువ్వు ఇంజనీర్గా జాయిన్ అయినావు, ఇంకొక మెంబర్ వచ్చేసి డెవాప్స్గా జాయిన్ అవుతాడు. సో బేసికలీ డెవాప్స్ వాళ్ళు ఇంజనీర్స్కి ఆ మెషిన్ క్రియేట్ చేసి ఇస్తారు. ఓకే, సో ఇక్కడ వర్క్ స్పేస్ ఏంటంటే మన కోడ్ అంతా సేవ్ చేసుకునే ప్లేస్. మనం ఏదైతే మొత్తం వర్క్ చేస్తామో అది సేవ్ చేసుకుంటాం అనమాట బేసికల్లీ. సో నేను ఫస్ట్ ఒక సింపుల్ థింగ్ చెప్తా. ఆ వర్క్ స్పేస్ ప్లస్ యారో మీద కొట్టు. దాని పక్కన యా, సో యూజర్స్ మీద కొట్టు. ఓకే, ఇక్కడ విజయ్ అనే యూజర్కి సంబంధించిన కోడ్ విజయ్ మీద కొట్టు యారో. ఇది నీ హోమ్ ఫోల్డర్ అన్నమాట. సో నువ్వు ఏం కోడ్ రాసుకున్నా ఇక్కడ సేవ్ చేసుకోవాలి, రైట్. పైన షేర్డ్ అనే వర్డ్ ఉంది. షేర్డ్ అంటే నువ్వు రాస్తావు విజయ్, ఇప్పుడు నువ్వు లీవ్లో వెళ్తావు, ఒక 1 వీక్ లీవ్లో వెళ్ళాలనుకుంటున్నావు. ఓకే, నువ్వు చేసిన వర్క్ లెట్స్ సే శ్రీధర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు. సో ఆయన మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలంటే ప్రాబ్లం కదా కోడ్ అంతా, రైట్. సో అప్పుడు ఏం చేస్తావు, నువ్వు విజయ్కి నీ కోడ్ని షేర్ చేసి నువ్వు లీవ్లో వెళ్ళిపోతావు. సో విజయ్ విల్ కంటిన్యూ వర్కింగ్. సో షేర్డ్ అంటే బేసికల్లీ అది కాన్సెప్ట్ మనం ఇప్పుడు యూజ్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకో విజయ్ కింద. డే 1 అని పెట్టు. రైట్ క్లిక్ చేయి ఫోల్డర్ మీద. యా, అక్కడ రైట్ సైడ్లో క్రియేట్ అని ఉంది చూడు. ఫస్ట్ విజయ్ మీద క్లిక్ చేయి, గట్టి క్లిక్ చేయి. ఓకే, ఇప్పుడు నువ్వు రైట్ సైడ్ చూడు, నీ పేరు వచ్చిందా ఇక్కడ రైట్ బాక్స్లో. యా, ఇది నీ ఫోల్డర్లో ఉన్నావు. ఈ ఫోల్డర్లో నువ్వు దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ అని చెప్తుంది. ఇక్కడ ఏం డేటా లేదు, ఏ కోడ్ లేదు, ఏం లేదు అని చెప్తుంది. సో మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ క్రియేట్ అని ఉందా టాప్లో, క్రియేటెడ్ కాదు పైన ఈ బటన్, యా అది క్లిక్ చేయి. ఓకే, ఫోల్డర్ అని కొట్టు. డే 1 అని పెట్టు. ఇవాళది డే 1 కదా, ఏమని పెట్టుకోవచ్చు, డే 1 అని మనం పెట్టు. ఓకే, క్రియేట్. ఇది ఫోల్డర్. ఇప్పుడు మన విండోస్లో ఎట్లా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయో అది నార్మల్ ఫోల్డర్ అనమాట. నవ్ యు ఆర్ ఇన్సైడ్ ద వర్క్ స్పేస్. పైన లైన్ ఒకటి ఉంది చూడు, యా అది అబ్జర్వ్ చేయండి. వర్క్ స్పేస్లో యూజర్స్లో విజయ్ కొండాలో డే 1లో ఉన్నాం. దీంట్లో మనం ఇప్పుడు కోడ్ రాస్తామన్నమాట. సో క్రియేట్ కొట్టు, మళ్ళీ రైట్ సైడ్లో నోట్బుక్. ఇక్కడ మనము కోడ్ రాస్తామన్నమాట, దాని పేరు ఇది. మనం యాక్చువల్ కోడ్ రాసి రన్ చేసే ప్లేస్ ఇది. ఓకే, ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను విజయ్. ఇక్కడ కొంచెం కొంచెం కాంప్లికేట్ అవుతుంది కాబట్టి నా స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే, నువ్వు స్టార్ట్ చేసి.
ఓకే. యా, ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? హలో. మ్యూట్ పెట్టకండి, తీసేయండి, మ్యూట్ తీసేయండి. Wait 1 second. Yeah, కనిపిస్తుంది. యా. సో ఇప్పుడు నేను నా దాంట్లోకి వెళ్తున్నా. ఓకే. సేమ్ థింగ్, డేటా బ్రిక్స్. సేమ్ నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా కాబట్టి మళ్ళీ చేయలేను కాబట్టి మీతో క్రియేట్ చేయించిన ఒక శాంపుల్. నౌ క్రియేట్ చేసిన తర్వాత నా దాంట్లోకి వెళ్ళి ఐ విల్ షో యూ హౌ టు రన్ ద క్వరీ. ఓకే. స్క్రీన్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. ఇంకా రాలేదు. సో సేమ్ థింగ్, లైక్ వీఆర్ అట్ ద సేమ్ స్టేజ్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, నా వర్క్ స్పేస్లో పోయి ఈ స్క్రీన్ టోటల్ గా షేర్ అయితలేదు బాబాయ్, ఫుల్. అవునా. ఆ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ది మాకు కొద్దిగా కట్ అయింది స్క్రీన్ లో. ఆ ఓకే. డేటా బ్రిక్స్ కింద వర్క్ ప్లేస్ అది. అవునా. ఓకే. ఎందుకన్నా. నేను జూమ్ ఎక్కువ వేసిన, ఐఎమ్ వెరీ సారీ. నేను అవునా. జూమ్ ఎక్కువ వేసిన, సారీ. పర్లేదు. యా యా, ఓకే. సారీ. ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు నా డైరెక్టరీ చూపిస్తున్నా. నా ఫోల్డర్లో డిఈ కోర్స్ అని పెట్టిన, శాంపుల్స్ ఈక్వల్ అని రెండు ఫోల్డర్స్. ఎట్లయితే వర్క్ స్పేస్ యూజర్స్ విజయ్లో మీరు క్రియేట్ చేసిండ్రో, నేను కూడా నా వర్క్ స్పేస్ యూజర్స్ కేకేలా డిఈ కోర్స్ అని ఒక శాంపుల్ ఇది క్రియేట్ చేసిన అనమాట. రైట్. సో నా నోట్బుక్ ఓపెన్ చేస్తాను, నేను నిన్న రాసింది. ఓకే. మీకోసం శాంపుల్గా రాసి పెట్టిన. ఇంత టైం పడుతుంది, నా కంప్యూటర్ క్లోజ్ ఉండి ఉంటుంది. నిన్న యూజ్ చేయలే కదా నిన్నటి నుంచి, సో టర్మినేట్ అయిపోయి ఉంటుంది. ఇంత స్లో ఉంది. ఓకే. నా క్లస్టర్ నిన్న క్రియేట్ చేసిన. ఇప్పుడు ఏమంటుంది ఇది, నీకు మీరు అబ్జర్వ్ చేస్తే మీకేమో స్టాప్ సింబల్ వచ్చింది, నాకేమో స్టార్ట్ సింబల్ వచ్చింది. అంటే నేను యూజ్ చేయలేదు కాబట్టి అది ఆటోమేటిక్ స్టాప్ అయింది. సో నేను ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేస్తాను. డూ యూ వాంట్ టు స్టార్ట్? ఎస్. సెకండ్ టైం ఇవ్వండి. నాట్ క్లస్టర్ స్టార్ట్ ఫీచర్ ఇస్
సో నేను ఏం చేసిన, దీని మీద క్లిక్ చేసి క్లోన్ చేసిన. ఎగ్జాక్ట్లీ నాకు క్లోన్ అంటే తెలుసు కదా బయాలజీలో, సేమ్ దాన్ని మళ్ళీ ఇంకొక వర్షన్ క్రియేట్ చేయమని చెప్పిన దానికి. సో అది ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. దాని లోపల అంత లోపల నేను నాకు నోట్బుక్ చూపిస్తాను. వర్క్ స్పేస్లో పోయి శాంపుల్స్. సో ఇప్పుడు మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, అది క్రియేట్ అయ్యే లోపల మన డేటా ఎక్కడ ఉంటుంది అనేది నేర్చుకోవాలి. కేటలాగ్ అనే దాంట్లో, ఓకే, ఇప్పుడు అది ఇంకా క్లస్టర్ క్రియేట్ కావాలి. ఓకే ఫైన్, అది అయినాక చూద్దాం. దాంతో లోపల మన నోట్బుక్ వద్దాం. సో ఈ కేటలాగ్ ఉంది కదా, ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్ అన్నమాట, రైట్? ఏంది ఈ స్టేట్మెంట్? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. ఫస్ట్ లైన్ ఇది ఏం చెప్తుందంటే, మనం ఏం డేటాబేస్ యూజ్ చేయాలి. పేరేంది? శాంపుల్స్ అనే కేటలాగ్. ఓకే, శాంపుల్స్ యూజ్ చేస్తాం, సరే. దాంట్లో ఏ డేటాబేస్? ఓకే, దీన్ని బ్రేక్ చేద్దాం. ఇదేంది? సెలెక్ట్ డేటా ఫ్రమ్. ఇది మర్చిపోండి. ఓకే, ఫ్రమ్ గుర్తుపెట్టుకోండి. ఫ్రమ్ ఏం చెప్తున్నాం? ఎక్కడి నుంచి డేటా చేయాలా, ఫస్ట్ ఎక్కడి నుంచి చేయాలా. సో న్యూయార్క్ సిటీ ట్యాక్సీ అనేది డేటాబేస్ పేరు. ఓకే, డాట్ టేబుల్ పేరు ఇది ట్రిప్స్. ఓకే, సో బేసికల్లీ మనం ఏ క్వెరీ రాసినా ఫస్ట్ డేటా ఎక్కడి నుంచి తేవాలా అనేది ఫ్రమ్ వాడతాం. ఓకే, అది రాసిన తర్వాత డేటాబేస్ ఎక్కడి నుంచి తేవాలా అని చెప్పినప్పుడు అడ్రస్ లాగా అనమాట ఇది. ఇప్పుడు మీ ఫ్రెండ్ రెస్టారెంట్లో ఆర్డర్ చేసినప్పుడు ఎక్కడి నుంచి ఆర్డర్ పెడతాం అనేది రెస్టారెంట్ పేరు అడ్రస్ ఇస్తాం కదా, అట్లనే ఈ డేటాబేస్లో నుంచి ఈ టేబుల్, డేటాబేస్ కన్సిస్ట్ ఆఫ్ మల్టిపుల్ టేబుల్స్, రైట్? సో ఈ డేటాబేస్లో నుంచి ఈ టేబుల్లో నుంచి నాకు అన్ని తీసుకురా. స్టార్ అంటే ఏమేమి ఉందో మొత్తం తీసుకురా. ఇది నేను డీటెయిల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ఫస్ట్ ఇవాళ ఫస్ట్ వన్ లైన్ ఆఫ్ కోడ్ ఏంటంటే ఇది. ఎన్ని తేవాలి? 100 వరకేదే, మరీ మిలియన్స్ ఆఫ్ ఉంటాయి కదా జనరల్గా డేటాబేస్లో, అవన్నీ వద్దు. కొన్ని తీసుకురా అని చెప్తున్నాం, రైట్? ఇది బేసిక్ అన్నమాట. ఇప్పుడు మనకు ఆ క్లస్టర్ క్రియేట్ ఇంకా కాలేదు. సో ఈ క్లస్టర్ క్లోన్ ఉంది, ఇది కాగానే మనం ఇది రన్ చేయొచ్చు అనమాట బేసికలీ. సో చూపిస్తాం మీకు, లెఫ్ట్ సైడ్ చూస్తే ఈ క్లస్టర్ లేకపోతే ఇదే బాధ. వెయిటింగ్ ఫర్ యాక్టివ్ కంప్యూట్ క్లస్టర్. ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసేద్దాం. ఇది ఒకటి రన్ చేసి మీకు ఇది ఎందుకు ఇట్లా వెయిట్ చేస్తుందంటే, మన కంప్యూట్ క్లస్టర్ అనేది ఇంకా రెడీ కాలే. ఇట్ ఈస్ స్టిల్ స్టార్టింగ్ స్పార్క్. సో ఇంకొక 1 మినిట్లో అయిపోతుంది. ఓకే, సి ఇప్పుడు చూడండి, ద స్టేట్ ఆఫ్ ద క్లస్టర్ ఈస్ రన్నింగ్. సో వీ కెన్ నౌ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ అవర్ క్వెరీస్. సో వర్క్ బుక్లోకి వెళ్ళి న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తా. ఇది ఓకే, క్లోజ్ చేయడం. సి నౌ ఇక్కడ చూడండి మీకు శాంపుల్స్ ఏమేమి ఉన్నాయో.
ఇంతకుముందు ఏమన్నది మీకు క్లస్టర్ లేదు వెయిట్ చేయండి అన్నది. నౌ క్లస్టర్ రెడీ అయింది కాబట్టి, క్లస్టర్ అంటే మన కంప్యూట్ ఇంజన్ రెడీ అయింది కాబట్టి ఇట్ ఈస్ లోడింగ్ శాంపుల్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఇక శాంపుల్స్ అనే క్యాటలాగ్ అంటే ఒక మెనూ లాగా లిస్ట్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఇలా 3 డేటాబేస్లు ఉన్నాయి వాడు ఇచ్చిన శాంపుల్స్, అంటే మనం నేర్చుకోవడానికి. ఫస్ట్ దాని డేటాబేస్ పేరు డిఫాల్ట్, సెకండ్ డేటాబేస్ పేరు ఎన్వైసి సిటీ అంటే న్యూయార్క్ సిటీ ట్యాక్సీ, నెక్స్ట్ థర్డ్ డేటాబేస్ పేరు టీపీసిహెచ్. ఇవన్నీ శాంపుల్స్ అన్నమాట, బేసిక్. ఓకే, సో మనం ఇవాళ ఏది యూజ్ చేసినాం క్వెరీలా, ఈ డేటాబేస్లా ఈ టేబుల్స్ యూజ్ చేసినాం. ట్రిప్స్ అనేది టేబుల్ నేమ్, మళ్ళీ టేబుల్లో కాలమ్స్ అనేవి ఉంటాయి. మళ్ళీ ఈ టాపిక్ తెలుసు కదా, కాలం ఏంది, టేబుల్ ఏంది, రికార్డ్ ఏంది. లేదంటే రేపు ఒక 15-20 మినిట్స్ ఫస్ట్ అది చెప్పి ఇక్కడికి వస్తాం. సో బేసికల్లీ మనం ఏం చేసినాం, దీన్నే ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేదాన్ని కోడ్ రూపంలో రాసినాం. ఓకే, యూస్ క్యాటలాగ్. ఏ మెనూ వాడతాం క్యాటలాగ్లో, ఏ క్యాటలాగ్, హండ్రెడ్స్ ఆఫ్ క్యాటలాగ్స్ ఉంటాయి జనరల్గా. శాంపుల్స్ అనే క్యాటలాగ్ అంటే ఇది, రైట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ఫ్రమ్కి వెళ్ళిపోండి. ఆ క్యాటలాగ్లో ఎన్వైసి ట్యాక్సీ అనేది ఒక డేటాబేస్ ఉంటుంది, యా ఉంది, రైట్. మళ్ళీ ఎన్వైసి డేటాబేస్లో ట్రిప్స్ అనే టేబుల్ ఉంటుంది, ఉంది, రైట్. ఓకే, ఏం తేవాలి అక్కడ నుంచి, గెట్ మీ ఆల్ ద థింగ్స్. ఆల్ ద థింగ్స్ అంటే ఇది ఇది ఇది, ఫేర్ అమౌంట్, పికప్ జిప్ కోడ్, డ్రాప్ ఆఫ్ జిప్ కోడ్. ఒక ట్రిప్కి ఇవి అట్రిబ్యూట్స్ అంటారు, ఫీల్డ్స్, రైట్. విజయ్కి ఏజ్, కలర్, హైట్ ఎట్లుంటాయో ఒక ట్రిప్కి కూడా ఇట్లాంటి ఇవి ఉంటాయి అన్నమాట, రైట్. ఒక్కొక్క నిమిషం నేను ఇప్పుడే. హలో, సార్ యూనిటీ కాల్ చేస్తున్నాను. చెప్పండి. అది ఏమంటారు, డివైస్ చేంజ్ చేయాలి సార్ పైన. మీకు ఎంత టైం పడుతుంది చేంజ్ చేయడానికి? పడుతుంది సార్, ఆ? 1 అవర్ పడుతుంది. మరి మీరు తొందరగా వచ్చేయండి, నేను వెళ్ళిపోతాను, ఉండను ఇంట్లో. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది. మీరు ఇప్పుడు లొకేషన్ పెట్టారా? లొకేషన్ పెట్టారా సార్? యా, మీరు నాకు హాయ్ అని పెట్టండి, నేను లొకేషన్. కొంచెం టైం ఎక్కువ తీసుకోకండి, తొందరగా రండి. ఇప్పుడు మీరు ఎంతసేపట్లో వెళ్తారు? నేను 12-12:30కి వెళ్ళిపోతా ఆఫీస్కి. ఓకే ఓకే, ఆ లోపల కంప్లీట్ చేయమంటున్నారా ఆ లేకపోతే? లోపల కంప్లీట్ చేసేయండి. సార్ లొకేషన్ అయితే పెట్టండి. పెట్టు. ఓకే, సో ఒక నిమిషం. సో బేసికలీ ఇది అర్థమైంది కదా. సో మనం ఇది రన్ చేయాలంటే బేసికలీ ఇది నోట్బుక్, మనం కోడ్ రాసే ప్లేస్. దీంట్లో మనం పైథాన్ రాయొచ్చు, ఓకే, కోడ్ సీక్వెల్ రాయొచ్చు. అది దానికి చెప్పాలి మనం ఏం కోడ్ రాస్తున్నాం అనేది చెప్పడానికి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, పైథాన్ రాయొచ్చు, సీక్వెల్ రాయొచ్చు, స్కేలా లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఆర్ యూజ్ చేయొచ్చు, అండ్ మార్క్డౌన్ అంటే జస్ట్ సింపుల్ రీడింగ్ టెక్స్ట్ అనమాట. సో నేను దానికి చెప్పిన సీక్వెల్ కోడ్ రాస్తాను నేను అని పెట్టేసి ఇదంతా టైప్ చేసి ఇక్కడ రన్ ద పర్టిక్యులర్ సెల్. సో ఈ సెల్లో ఏదైతే కోడ్ ఉందో అది రన్ చేయమని చెప్తాను. సో ఇట్లా రన్ చేయగానే ఏమవుతుంది, రన్ అవుతుంది. ఈ రన్నింగ్ అంతా ఇది తిరుగుతుంది కదా, ఈ ప్రాసెస్ అంతా మనం క్రియేట్ చేసిన క్లస్టర్ ఉంది కదా దాంట్లో రన్ అవుతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సి ఎగ్జిక్యూట్ అయిపోయింది, డేటా తెచ్చి మన ముంగట పెట్టింది. దీన్ని మనం ఫ్యూచర్లో ఇంకా కాంప్లికేటెడ్ క్వెరీస్ ఎట్లా రాయాలా, వేర్ క్లాజు, గ్రూప్ బై క్లాజు, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. మనం ఫ్యూచర్ క్లాసెస్లో చూద్దాం, ఓకేనా. సో మీరు వీలైనంత ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేయండి. నేను ఇది మీకు పింగ్ చేస్తా. ఒక్క నిమిషం. నేను మీకు పింగ్ చేస్తా, ఇది 1 minute.
ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మనం రేపు 15-20 మినిట్స్ దీని మీద ఫోకస్ చేద్దాం. ఏమన్నా డౌట్స్ బ్లాకర్స్ ఉంటే అయిన తర్వాత విల్ కంటిన్యూ విత్ న్యూ సెషన్. ఓకేనా విజయ్, శ్రీధర్? యా ఓకే బాబాయ్, నైస్. ఓకే సార్, ఓకే. యా యా, అది ఓకే ఎట్లయినా యా, ఓకే దెన్. యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.